ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 2వ అధ్యాయము 19వ వచనము. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఈరోజు దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్న మాట ఏమనగా, దేవుని యొక్క మాటల్ని మనము విన్నటువంటి వారిని విడిచిపెట్టకుండా మన హృదయంలో భద్రము చేసుకోవాలి. ఇక్కడ క్రిస్మస్ యొక్క పండుగ దినములలో మనము యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి అయినటువంటి మరియమ్మ మరి దేవదూత ద్వారా ఏమనైతే పలుకబడిందో, ఏమని దేవదూత ముందుగా ఆయన ప్రవచనాలన్నీ కూడా ఇలాగ నెరవేరుతాయని మరి తెలియపరిచినదో, ఆ ప్రవచన వాక్కులు, దేవదూత తెలిపినటువంటి మాటలను, గొల్లలు, జ్ఞానులు, ఇలా వీరందరూ కూడా చెప్పినటువంటి ప్రతి మాటను కూడా మరియమ్మ తన హృదయంలో భద్రము చేసుకునింది. ఎప్పుడు కూడా తన కుమారుని విషయంలో చెప్పబడినటువంటి మాటల్ని ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టి మనము కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనము మన హృదయంలో భద్రముగా కాపాడుకోవాలి. దానివల్ల మనం మేలు పొందుకుంటాము. వాక్యాన్ని వినేవారము కాదు, వాక్యాన్ని చదివేవారముగా కాదు, శరీరానుసారంగా విని చదవడం కంటే కూడా ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రము చేసుకున్న ఎడల మరి నూరంతల ఫలాన్ని మనం పొందుకుంటాము. నూరంతలంగా మనము అన్ని విషయాలలో కూడా ఆశీర్వదించబడతాము. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.